కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చేసి ఏడాది పూర్తయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 1,00,000 కోట్లు కాదు అనుకుందాం, 25,000 కోట్లు అనుకుందాం మూసీ ప్రక్షాళన కావాలంటే. ఫస్ట్ మూసీలో కలిసేటటువంటి వ్యర్థాలు ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఫ్యాక్టరీ నుంచి వెళ్ళేటటువంటిది అంతా వాటిలోనే కలుస్తుంటుంది, అట్లాగే మలమూత్రాదులు అందులోనే కలుస్తున్నాయి. వీటన్నిటికీ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలి. వాటికి ట్యాంకులా లేకపోతే కనుక పెద్ద పెద్ద పాయింట్సా చేసి ఆటిట్లోకి ఆ నీళ్ళు వచ్చేలా చేసి అవి మళ్ళీ శుద్ధి చేసి ఆ శుద్ధి చేసిన నీళ్లు మూసీలోకి వెళ్ళేటట్టు చేయాలి. ఇది చేయాలి అంటే అవన్నీ ఐడెంటిఫై చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ పైనుండి స్వచ్ఛమైన మధ్యలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా తీసేయాలి. ఇదంతా పర్ఫెక్ట్గా సెట్ కావాలి. ఇది మామూలుగా అయితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పడుతుంది. సరే, ముందు మేము ప్రారంభించేస్తే తర్వాత వచ్చినప్పుడు మేమేమంటే మేమే, లేకపోతే కనుక ఎవడొస్తే వాళ్ళు అన్నటువంటిది అంతా బాగానే ఉంది. కానీ నడి రోడ్డు మీద జనాలను వదిలేయకూడదు. అక్కడ ఉన్నటువంటి జనాలు ఏమంటున్నారు, ఇవాళ రోజున మా ఏరియాలో ఇల్లు 50 లక్షల నుండి ₹1 కోటి వాల్యూ ఉంది. ఒకప్పుడు మేము కట్టుకున్నప్పుడు 10 లక్షలు 12 లక్షలే. ఆ కంపును భరిస్తాను మేము ఎన్నాళ్ళు బతికాం, రోగాలే పడ్డామా రొప్పులే పడ్డామా. ఇవాళ రోజున 50 లక్షల నుంచి ₹1 కోటి ధర పలుకుతున్నప్పుడు సింగిల్ ఇల్లు 70-80 గజాల ఇల్లు 1,50,00,000 పలుకుతుంది. అదే డూప్లెక్స్ అయితే కనుక ₹1 కోటి దాకా పలుకుతుంటే ఈ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళిపోయేసి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే ఎట్లా అని చెప్పి అడుగుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెడతారా, లేదా ఇలాగే ముందుకెళ్తారా, లేదా ఇదొక రాజకీయ వివాదంగా నడుపుతారా చూడాల్సి ఉంది.